అజిత్ పవార్ విమానం క్రాష్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు. ముఖ్యంగా ఈ విమాన ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కుట్ర జరిగిందంటున్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కుట్ర ఉందేమోనన్న అనుమానాన్ని ఇటు రాజాసింగ్ కూడా వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి ఈ ఆరోపణలు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిపించాలంటూ మమత డిమాండ్ చేస్తోంది. బ్లాక్ బాక్స్లో నిజాలను బయట పెట్టాలంటూ రాజాసింగ్ డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్రలో కూటమి నుంచి బయటకు వచ్చేందుకు అజిత్ పవార్ ప్రయత్నించారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సమయంలో ఈ ప్రమాదం సందేహాలు కలిగిస్తుందంటూ వీళ్ళ అనుమానాలు. విమానం క్రాష్ అవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైలట్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందా, లేదంటే నిజంగానే కుట్ర కోణం ఉందా అనే అనుమానాలను ఈ రాజకీయ నాయకులు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ అంశాలు సంచలనంగా మారుతున్నాయి. ఎందుకంటే ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చిన రన్వేకి కొద్ది దూరం ముందే విమానం క్రాష్ అవడంపై ఈ రాజకీయ నాయకులు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాద మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమాద ఘటన వెనుక ఉన్న నిజాలేంటో నిగ్గు తేల్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు నేతృత్వంలో కమిటీ వేసి విచారణ చేయాలంటూ ఆమె డిమాండ్. తమకు సుప్రీంకోర్టు పైన నమ్మకం ఉందని, ఇతర సంస్థల ఏజెన్సీలపై నమ్మకం లేదంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విమానం క్రాష్ అయిన వార్త విని షాక్ గురైనట్టుగా మమత చెప్తూ ఆయన పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఈ ఆరోపణ చేశారు. అట్ ద సేమ్ టైం ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అజిత్ పవార్ బీజేపీ మహాయుత కూటమిని వీడుతున్నారన్న వార్త ఇటీవల మహారాష్ట్ర పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. మహాయుతితో దోస్త్ కట్ చేసుకొని మళ్ళీ బాబాయ్ చెంతకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు కూడా ఇరు కుటుంబాలు ప్రకటనలు కూడా చేశాయి. త్వరలో మళ్ళీ సొంత గుటికి వెళ్తారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ ఘటన జరగడంపై మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేశారు. బీజేపీని కాదనే నేతల విషయంలో సేఫ్టీ, సెక్యూరిటీ లేదంటూ ఆమె చేసిన ఆరోపణలను ఇప్పుడు బీజేపీ గట్టిగా ఖండిస్తోంది. ఇలాంటి సమయంలో ఆ కుటుంబానికి ధైర్యాన్ని, సానుభూతిని తెలపాల్సింది పోయి రాజకీయపరమైనటువంటి పిచ్చి ప్రేలాపనలో ఆరోపణ చేయడం మంచిది కాదని, ఇలాంటివి మానుకోవాలంటూ మమతా బెనర్జీకి సూచిస్తున్నారు బీజేపీ నేతలు. ఇక మరోవైపు సుప్రియా సూలే నియోజకవర్గమైనటువంటి బారామతి జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ప్లేన్ క్రాష్ అయిన సంగతి తెలిసిందే. ఉదయం జరిగిన ఈ ప్లేన్ క్రాష్లో అజిత్ పవార్తో సహా మొత్తం 4, అంటే టోటల్ 5 మొత్తం మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆయా కుటుంబాల్లో తీరని విషాదం అయితే నెలకొంది. దీని వెనుక కుట్ర దాగి ఉందంటూ మరో నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా సంచలన ఆరోపణ చేశారు. అజిత్ పవార్ మరణంపై ఆయన కూడా స్పందించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణంపై ఎమ్మెల్యే రాజాసింగ్ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ మృతి వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా, లేక కేవలం సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో నిజానిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందంటూ అభిప్రాయపడ్డారు. విమాన ప్రమాదం జరిగిన తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, సోషల్ మీడియాలో కుట్ర జరిగిందనే వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయని, బ్లాక్ బాక్స్ లభ్యమైతేనే అసలు ఏం జరిగిందనేది స్పష్టంగా తెలుస్తుందంటూ, సాంకేతిక సమస్యలా లేదా ఇతర కారణాలు అనేది బ్లాక్ బాక్స్ ఆధారంగా, డేటా ఆధారంగా బయటపట్టాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత అయిన పవార్ ఆకస్మిక మరణం తనను షాక్ గురి చేసిందంటూ అజిత్ పవార్ మరణంపై ఆయన ఈ స్టేట్మెంట్ విడుదల చేశారు. ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. చివరిగా అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మొత్తం మీద ఈ ఘటన రాజకీయపరమైనటువంటి ఈ విమర్శలు ఏవైతే ఉన్నాయో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు సంబంధించి ఏ నేతలు ఎవరు వీటిపై స్పందించలేదు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా శోకసంద్రంలో ఉన్నారు. కానీ పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేవలం బీజేపీపై ఉన్న అక్కస్తోనే, కక్షతోనే ఈ ఆరోపణ చేశారంటూ బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు అట్ ద సేమ్ టైం తెలంగాణలో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఆరోపణలు అంటే అవి ఆరోపణలు కాదు, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మెసేజ్ ఆఫ్ అజిత్ పవార్, డెప్యూటీ చీఫ్ మినిస్టర్. He died today morning in a plane crash. I'm really shocked to see the news. There is no safety and security of the people of this country. Even the political leaders
I do not know what is the fate of the opposition political parties, but he was very much with the ruling party. But before few days ago, I came to know that from social network that somebody from other party, they gave a statement that Ajit Pawar is willing to leave the BJP. And now what happened today, I need proper investigation under the supervision of Supreme Court. Only we have the trust on Supreme Court, no other agency. All the agencies are being totally purchased. And really it's a great loss for the country. Maybe he's from the opposition, now he's from the opposition, but tomorrow he's supposed to join the original force of their party. My condolences to the family, Maharashtrian message of Ajit Pawar. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గారు ఒక ప్లేన్ క్రాష్లో చనిపోయినారు. మహారాష్ట్రలో బారామతి అక్కడ ఏదో కార్యక్రమంకి ఆయన వెళ్తే సమయంలో ల్యాండింగ్ సమయంలో ప్లేన్ క్రాష్ అయిపోయింది. ఎన్నో సంవత్సరాల నుంచి మహారాష్ట్ర పాలిటిక్స్లో చాలా యాక్టివ్ ఉన్న వ్యక్తి, చాలా వరకు ఆయనకి ఫాలోవర్స్ ఉన్నారు. మహారాష్ట్రలో ఒక మెయిన్ బోన్ కూడా అనొచ్చు అజిత్ పవార్ గారికి. మహాయుక్తిలో దాదాపు 2014లో ఆయన ఎంటర్ అయి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అయిండు. అప్పటి నుంచి చాలా యాక్టివ్గా మహారాష్ట్రలో పార్టీని డెవలప్ చేస్తుండు. అదేవిధంగా మహారాష్ట్రని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, ముందుకు తీసుకొని పోవాలి, అట్లాంటి ఒక మంచి ఆలోచన పెట్టే వ్యక్తి. ఇవాళ ప్లేన్ క్రాష్లో ఆయన చనిపోయిందంటే చాలా బాధాకరం. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి చనిపోయిన తర్వాత ఇవాళ మహారాష్ట్ర ప్రజల్లో మనం చూడొచ్చు ఆయన పైన ఎంత రెస్పాన్స్ ఉండే, ఎంత మంచి వ్యక్తి అని ఇవాళ చాలా ప్రజలు ఆవేదన ప్రకటన చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టం. అదేవిధంగా ఒక డిప్యూటీ సీఎం ఒక ప్లేన్ క్రాష్ అయిపోయింది, చనిపోయిందంటే దీని వెనుక కుట్ర ఉన్నదా, లేక ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా? ఆ ప్లేన్ బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాతనే అన్ని విషయాలు ముందుకు రావచ్చు. ఎందుకంటే మహారాష్ట్రలో చాలా రోజు నుంచి ఒక చర్చ ఉండే, అజిత్ పవార్ గారు బయటికి వెళ్ళిపోతారు మహాయుక్తి నుంచి, అట్లాంటి కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా మహారాష్ట్రలో సోషల్ మీడియాలో కూడా ఒక వార్త నడుస్తున్నాయి, ఇది ఒక కుట్ర జరగవచ్చు, ఇది ఒక కుట్ర పరంగానే ఈ ప్లేన్ క్రాష్ జరిగింది, అట్లాంటివి కూడా కొన్ని వార్తలు నడుస్తున్నాయి. కానీ ఆ ప్లేన్కి ఒక బ్లాక్ బాక్స్ ఉంటుంది, ప్రతి ఒక్క మూమెంట్ దాంట్లో రికార్డ్ ఉంటుంది. వీడియో కానీ ప్లేన్కి సంబంధించి ఆల్ టెక్నికల్ అన్నీ కూడా ఆ బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాతనే విషయాలు, అంటే ప్లేన్ క్రాష్ ఎందుకు అయింది, దేని గురించి అయింది, టెక్నికల్ ప్రాబ్లమా లేక దీని వెనుక కుట్రనా, అప్పుడే మనకు తెలుస్తుంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం రైట్, ఇది వీళ్ళిద్దరి స్పందన. ముఖ్యంగా మమతా బెనర్జీ ఆమెకు బీజేపీ అంటేనే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ప్రతి అంశానికి బీజేపీని ముడిపెడుతూ ఆమె దేశంలో ఏది జరిగినా బీజేపీని బదనాం చేసే ప్రయత్నం చేస్తుంటారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తుంటారు. కానీ ఇక్కడ ఈ ఘటనకు మమతా బెనర్జీ ఇలాంటి కారణాలు వెతకడం, ఇలాంటి సంఘటనల పట్ల ఇట్లా మాట్లాడాల్సిన అవసరం లేదంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్ధరహితం అంటూ కొట్టిపారేస్తున్నారు. అసలు ఇలాంటి ప్రమాద సమయంలో, ఆపద సమయంలో మమతా బెనర్జీ మాట్లాడాల్సిన తీరు ఇదేనా అంటూ బీజేపీ నేతలు అయితే ఖండిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా అజిత్ పవార్ మృతిపై రాజకీయపరమైనటువంటి ఈ కారణాలన్నీ కూడా ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా అజిత్ పవార్ మరణంపై ఇట్లాంటి బేస్లెస్ ఆరోపణలు చేస్తున్నారంటూ బీజేపీ పక్షాలతో పాటు వాళ్ళ కూటమి నేతలంతా కూడా మండిపడుతున్నారు మమతా బెనర్జీపై. మరోవైపు ఇక రాజసింగ్ మాత్రం సాధారణంగా తన అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు.
ఆ క్రమంలోని భాగంగా ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వస్తున్న అనుమానాలను ఆయన కూడా రేజ్ చేశారు. బట్ జరిగిన ప్రమాదానికి సంబంధించి ఇంకా దర్యాప్తు జరుగుతుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB దర్యాప్తు చేస్తున్నారు. ఏవియేషన్ సంస్థ VSR బాధ్యులందరినీ కూడా కలిపి ఇంట్రాగేట్ చేస్తున్నారు, విచారిస్తున్నారు. సాంకేతిక కారణాల, పైలట్ తప్పిదమా, ప్రతికూల వాతావరణమా, ఇవన్నీ విచారణ జరుగుతోంది. ఒకసారి ATC నుంచి క్లియరెన్స్ వచ్చినా కూడా మిస్ అప్రోచ్ అవ్వడమా పైలట్, లేదా అక్కడ ఉన్నటువంటి టేబుల్ ట్యాప్ రన్వే ఏదైతే ఉందో అదంతా కూడా మనం ఒకసారి దృశ్యాలు చూడవచ్చు. ఆ రన్వే చుట్టూతా లోయల్లాగా ఉంది, అంటే టేబుల్ ట్యాప్ రన్వే. ఇక్కడ ల్యాండింగ్ అంతా మాన్యువల్గా అవ్వాల్సింది. ఇక్కడ చాలా క్లియర్గా ఇన్స్ట్రుమెంటల్ ల్యాండింగ్ సిస్టమ్ అనేది లేదు, ILS అంటారు. ఇన్స్ట్రుమెంటల్ ల్యాండింగ్ సిస్టమ్ లేదు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం లేదు, టేబుల్ ట్యాప్ రన్వే, ఇలాంటి కారణాలని చెప్తున్నారు. దాంతోపాటు అక్కడ వేగం కూడా నియంత్రించుకోకపోవడం ఒక కారణము. దాంతోపాటు చిన్న రన్వే, ఇదంతా ఇట్స్ అన్ ఎయిర్ స్ట్రిప్, చిన్న ఎయిర్ స్ట్రిప్, పెద్ద విమానాశ్రయం కాదు అది, అదొక ఎయిర్ స్ట్రిప్. బారామతి అనేది చిన్నపాటి విమానాలు దిగేందుకు, ల్యాండింగ్కు అలాగే టేకాఫ్కు ఉద్దేశించింది అది. కానీ ఇక్కడ ఆయన ప్రయాణించిన బాంబార్డియర్ ఏదైతే జెట్ ఉందో, ఆ విమానం ఏదైతే ఉందో అది లియర్ జెట్ 45 ఏదైతే ఉందో అది, దాని కండిషన్ సంబంధించి కూడా చూస్తే చాలా 16 సంవత్సరాల క్రితందని చెప్తున్నారు. దానికి సంబంధించి 2023లో ఒక ప్రమాదం జరిగింది ముంబైలో. అక్కడ కూడా గతంలో కూడా ఇలాగే 2 ముక్కలైంది. అప్పుడు కూడా ఇద్దరు బయటపడ్డారు, బచాయించారు. కానీ దానికి సంబంధించి ఎక్కడ VSR సంస్థ నోరు మెదపట్టేది. బట్ ఇక్కడ అనేక అనుమానాలు ఉన్నాయి. సో ఇది వాస్తవానికి కుట్రకోణమా, ఈ రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నట్టుగా, లేదా సాంకేతిక కారణాల? బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమైనటువంటి అంశాలను క్రోడీకరించిన తర్వాత పూర్తి స్థాయిలో నివేదిక వస్తే మాట్లాడాలి. కానీ రాజకీయపరమైన అనుమానాలు, ఇట్లాంటి ఆరోపణలు సహజంగా వస్తుంటాయి. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి తీరు. ఈ ఆరోపణల గురించి ఎక్కడ ప్రస్తుతం ఎవరు పట్టించుకోవట్లేదు. మహారాష్ట్రలో అక్కడ శోకసంద్రంలో ఉన్నారు. అన్ని పార్టీల నేతలు వాళ్ళ ఇంటికి, కుటుంబానికి సానుభూతి తెలుపుతూ ప్రస్తుతం ఆ నివాళులు అర్పించే క్రమంలో వాళ్ళంతా కూడా నిమగ్నమై ఉన్నారు. రైట్, మా ప్రతినిధి శివ జైన్ అవుతున్న ఢిల్లీ నుంచి. శివ, మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది. అలాగే ఇది కుట్రకోణం అంటున్నారు. బీజేపీ నుంచి ఎట్లాగో ఆయన బయటకు వస్తున్నాడు, రావాలనే ఆలోచన ఉంది కాబట్టి ఆయన ఏదో కాన్స్పైరసీ జరిగింది, కుట్ర జరిగిందంటే ఆమె చేస్తున్న ఆరోపణ. అలాగే రాజాసింగ్ కూడా సాధారణంగా నెటిజన్ల అభిప్రాయాలను ఆయన హైలైట్ చేస్తూ మాట్లాడిన మాటలు, ఇవన్నీ ఎట్లాంటి చర్చ జరుగుతున్నాయి నిజంగా? అంటే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఏదైనా కుట్రకోణం దాగిందా అనే కోణంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందా? మమతా బెనర్జీ మాటలకు ప్రాధాన్యత దక్కుతుందా? రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు అనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు జరిగిన ప్రమాదానికి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కానీ అజిత్ పవార్ విమాన ప్రమాదంలో ఆయన చనిపోవడం పట్ల మాత్రం అందరూ కూడా పార్టీలకు అతీతంగా అతనితో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన లేకపోవడం వ్యక్తిగతంగా మా అందరికి తీరని లోటంటూ కూడా అందరూ ఆయనతో గడిపిన క్షణాలను నెమరు వేసుకుంటూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అదే సంతాపం తెలుపు కుటుంబ సభ్యులను అందరూ కూడా ధైర్యం కోల్పోకుండా భగవంతుడు వారికి ధైర్యం కోల్పోకుండా వారందరికి కూడా సపోర్ట్ గా ఉండాలి అనేది ప్రధానంగా అందరూ కోరుతున్నారు. కానీ ఇప్పుడు రాజకీయ విమర్శలు, కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ ఆరోపణలు వాస్తవమా కాదనేది ధృవీకరించాల్సి ఉంది. కానీ కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రజెంట్ మమతా బెనర్జీ వచనం కలిసి మమతా బెనర్జీ మాత్రం కొన్ని కీలక ఆరోపణలు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలి, ఈ ప్రమాదంలో మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అనేది తీవ్ర ఆరోపణలు అయితే మమతా బెనర్జీ చేస్తున్నారు. కుట్రకోణం దాగి ఉందేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు తోడు తెలంగాణ బీజేపీ నేత రాజా సింగ్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ ఆరోపణలన్నీ కూడా ఆయన మరణం అనేది సంచలనం రేపుతోంది. ఈ ఆరోపణలన్నీ కూడా ఇప్పటివరకు ఎవరు బహిరంగంగా ఎవరు స్పందించినప్పటికీ కూడా అంతర్గతంగా ఈ సందర్భాల్లో చనిపోయినప్పుడు కూడా ఎటువంటి రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంతమంది అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఎవరికి వారు ప్రజెంట్ అందరూ కూడా అజిత్ పవార్ చనిపోయిన బాధలో ఉన్నారు. ఎవరు కూడా దీనికి సంబంధించి ఎవరు స్పందించడం లేదు. కానీ బీజేపీ మాత్రం అంతర్గతంగా కొంత చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఎంత దుర్మార్గంగా ఎందుకు ఆలోచిస్తారు? ఇప్పుడు మనిషి చనిపోయి ఇంకా అంత్యక్రియలు కూడా ముగియలేదు, కానీ ఇప్పుడు ఏ విధంగా ఆరోపణలు చేస్తారు అనేది కొంత విమర్శలు అయితే వినిపిస్తున్నాయి అంతర్గతంగా. కానీ మమతా బెనర్జీ మాత్రం ఒక సభలో మాట్లాడుతూ
అదే సమయంలో ఈ వార్త తెలిసిన వెంటనే ఈ విధంగా కుట్రకోణం దాగి ఉంది, దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి అనేది కూడా ప్రధానంగా ఆమె అయితే ఒక ఆరోపణ అయితే చేశారు. బ్లాక్ బాక్స్ లో ఉన్న నిజాలను బయట పెట్టాలనేది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ ప్రమాదం దాంట్లో వాయిస్ రికార్డర్ ఏ విధంగా కాక్పిట్ మొత్తం కూడా ధ్వంసమైంది. మొత్తం ప్రమాదానికి మరోవైపు విమానం అంతా కూడా కాలిపోయిన నేపథ్యంలో అది ధ్వంసమైనట్టుగానే తెలుస్తోంది. కానీ ఇంకా ఇప్పుడు నిజానిజాలని బ్లాక్ బాక్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న నిక్షిప్తమైన సమాచారం మేరకు దాన్ని డీకోడ్ చేసిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి, ప్రమాద సమయంలో పైలట్ కో పైలట్ ఏమైనా మాట్లాడారా లేదా, ఇవన్నీ కూడా దాంట్లో నిక్షిప్తమైన సమాచారాన్ని డీకోడ్ చేసిన తర్వాత అసలు విషయాలు తెలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. కానీ ఏటీసీ నుంచి అనుమతి ఉంది. అది మొదట 3 కిలోమీటర్ల వరకు కూడా ఎటువంటి డిస్టెన్స్ లో ఏమి కనిపించలేదని ఏటీసీతో మాట్లాడిన అట్లు కూడా ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చెప్తోంది. మొదట కనిపించలేదని, తర్వాత మరి కనిపిస్తున్నారు. కనిపించిన తర్వాత ల్యాండింగ్ అనుమతి తీసుకున్నారు. అనుమతి తీసుకున్న తర్వాత కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది అనేది కూడా ఏటీసీ కూడా చెప్తోంది. దానికి సంబంధించిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మొదట ల్యాండింగ్ ముందు ఒకసారి దానిలోనే ఒకసారి ఎయిర్ లో నిలబొట్టి తర్వాత రెండవసారి ల్యాండ్ చేసిన సమయంలో అది అంటే ల్యాండ్ అయిన వెంటనే స్ట్రైట్ గా వెళ్లాల్సిన విమానం అక్కడ పక్కనే బావిలో పడిపోవడం, ఆ పక్కనే పంట పొలాలు కూడా ఉన్నాయి. కేవలం ఎయిర్ స్ట్రిప్ చెప్పినట్లుగా రెగ్యులర్ గా అంటే రాకపోకలు అనేవి ఎక్కువ కొనసాగవు. కేవలం ఎయిర్ స్ట్రిప్ ప్రత్యేక విమానాలు కానీ జనరల్ విమానాలు కానీ అక్కడికి వెళ్ళి ఆగడానికి మాత్రం ఉపయోగపడుతుంది తప్ప రెగ్యులర్ గా విమాన రాకపోకలు అక్కడ కొనసాగవు. అయితే ఆరోపణల నేపథ్యంలో ఆరోపణలు పట్ల మాత్రం ఎవరు కూడా ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. కానీ మద్దతిస్తూ కూడా మమతా బెనర్జీకి మద్దతిస్తూ రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు కొంత రాజకీయ వర్గాల్లో మొరగలుగుతున్నాయి. కానీ ఇది ఎంతవరకు నిజం, కుట్రకోణం దాగి ఉందా, లేదా సాంకేతిక లోపం వల్ల అక్కడ ప్రమాదం జరిగిందా, లేదా అక్కడ వెళ్తూరు అనేది కనిపించుకోవడం వల్ల దారి కనిపించుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు మీతో మాట్లాడి తెలియజేశారు. ఇప్పుడు ప్రెసెంట్ ప్రమాదం గల కారణాలు ఏంటి దర్యాప్తు చేసేందుకు ఇప్పటికే పూణే నుంచి బారామతి సంఘటన స్థలానికి చేరుకుంది. మరోవైపు ఈ విఎస్ఆర్ కంపెనీ ఏదైతే ప్లేన్ క్రాష్ అయిందో అది విఎస్ఆర్ కంపెనీకి సంబంధించిన ఈ విమానం. దానికి సంబంధించిన ఢిల్లీలో ఉన్న కార్యాలయానికి వెళ్ళి ఆఫీస్ కార్యాలయంలో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే 16 సంవత్సరాల క్రితం అంటే ఇంకొక 1 year మాత్రమే ఈ ఫ్లైట్ కు వ్యాలిడిటీ ఉంది అనేది కూడా చెప్తున్నారు. గతంలో కూడా ఈ కంపెనీ ప్రమాదానికి గురయ్యాయని కూడా కొంత ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ ప్రమాదం జరగడం పట్ల మాత్రం అందరు కూడా ఈ ప్రమాదంలో అజిత్ పవార్ మరణించడం, వారితో ఉన్న స్పెషల్ సెక్రటరీ కానీ మరోవైపు పైలట్ కో పైలట్ కెప్టెన్ ముగ్గురు కూడా దాంట్లో చనిపోవడం అంత కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. వీరి కుటుంబ సభ్యులు, అజిత్ పవార్ కుటుంబ సభ్యులు అందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. కానీ ఈ ప్రమాదం పట్ల మాత్రం కొన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా ఆరోపణలు నిజముందా లేదా అనేది కూడా ఇంకా ధృవీకరించాల్సి ఉంది. ఇప్పుడే దీనికి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి సంబంధించి లోతైన దర్యాప్తు చేస్తుంది కాబట్టి వారు ఇచ్చిన సమాచారం మేరకు వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కీలక ఆధారాలు బహిర్గతం చేసే అవకాశం కనిపిస్తుంది. అప్పటి వరకు కూడా ఏదైతే ఆరోపణలు ఏదైతే చేస్తున్నారో అది ఆరోపణలుగానే పరిగణించాల్సింది తప్ప దాంట్లో ఎంతవరకు నిజం ఉందనేది కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. కానీ మొత్తంగా చూసుకుంటే కేవలం ఒక ఆరోపణలుగానే దీన్ని కొంతమంది కొట్టిపడేస్తున్నారు. కానీ ఎంతవరకు దీంతో వాస్తవం ఉందా లేదని కూడా భవిష్యత్తులో వేచి చూడాల్సి ఉంది. అప్పటి వరకు ఈ విమర్శల పట్ల ఎవరు స్పందించకూడదు అని కూడా బీజేపీలో కొంత అంతర్గతంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. చూసుకుంటే ప్రజెంట్ ఈ ప్రమాదం పైన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విచారణ కొనసాగిస్తుంది. వారు ఆ బ్లాక్ బాక్స్ స్వాధీనం చేసుకుని డీకోడ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న సమాచారం ఆధారంగా అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక రేపు అజిత్ పవార్ అంత్యక్రియలు జరగబోతుంది. అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి, ఇతర కీలక మంత్రులందరూ కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటాయి. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది పరిస్థితి ప్రస్తుతం ఆ విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి ఆ ప్రమాదం గురించి వీళ్ళంతా కూడా ఇంకా డీకోడ్ చేసే పనిలో ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ ఫ్లైట్ రికార్డర్, ఇంజన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇవన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కూడా డీకోడ్ చేయాలి. అక్కడ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, మిస్టర్ రామ్మోహన్ చెప్తుంది కూడా అదే. ఇది విజిబిలిటీ తక్కువగా ఉంది. 2 సార్లు అటెంప్ట్ చేశారు. ఫస్ట్ అటెంప్ట్లో ల్యాండ్ అవ్వడానికి అక్కడ క్లియర్గా లేదు. వెంటనే మళ్ళీ లేచి ఒక భారీ మలుపు తీసుకున్నారు. మళ్ళీ ఒక రౌండ్ కొట్టి మళ్ళీ వచ్చేసరికి ఇంకో రౌండ్కి కన్ఫ్యూజ్ అయినట్టుగా చెప్తున్నారు. విజిబిలిటీ తక్కువ ఉంది. వాస్తవానికి 5 కిలోమీటర్స్ 5000 మీటర్స్ వరకు విజిబిలిటీ క్లియర్గా ఉండాలి. కానీ ఇక్కడ 3 km ఉంది. అయినా ఏటీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అది ఓకే. కానీ ఇక్కడ వాళ్ళు దిగడానికి కారణం
అక్కడ రన్వే పైన దిగాలి, రన్వే పక్కన ఉన్న థ్రెషోల్డ్ నుంచి పక్కకు పోయింది. ఒకసారి మనం చూడండి, ఆ రన్వే చూడండి, టేబుల్ ట్యాప్ రన్వే అంటారు. అంటే ఇలా ఎత్తు ఉండి చుట్టుపక్కల చుట్టంతా కూడా ఇది ఎత్తుగా మార్చి చుట్టంతా కూడా ఒక లోయలో దిగువ ప్రాంతం ఉంటుంది. ఇది టేబుల్ ట్యాప్ రన్వే. ఇక్కడ మనం ఇందాక చెప్తున్నట్టుగా సరైన సాంకేతికతో కూడినటువంటి స్ట్రాంగ్ టెక్నాలజీ సిస్టమ్ లేదు, మాన్యువల్గా అక్కడ దిగాల్సిన పరిస్థితి. సో ఇక్కడ దిగేందుకు కూడా పరిస్థితులు పైలట్ చాకచక్యంగా వివరించాల్సిన అవసరం. సమ్వేర్ ఏదో జరిగింది. ఆ ప్రమాదాల కారణానికి సంబంధించి డీజీసీఏ, ఏఏఐబి ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ఆ విజిబిలిటీ తక్కువ ఉండడమో లేదా ఈ సిస్టమ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రాపర్గా లేవు. సరే, టైం అక్కడ అనుకూలంగా లేదు, ప్రమాదం జరిగిన తర్వాత దానికి కారణాలు విశ్లేషిస్తున్నారు. సాంకేతిక అంశాలు ఇంకేదా తేలాలి. కనీసం ఒక 24 గంటలు. అప్పటికే ప్రమాదం జరిగిన గంటకే మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు, అవి తీవ్రమైన ఆరోపణలు. మీరేమనుకుంటున్నారు? కుట్ర జరిగింది, బీజేపీ నుంచి బయటికి రావాలనుకోగానే ఈ ప్రమాదం జరిగింది, దీనిపై దర్యాప్తు జరగాలంటూ ప్రమాదం జరిగిన 1-2 గంటలకు లేదా ఉదయం పూటే మధ్యాహ్నానికల్లా మమతా బెనర్జీ ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు, కుట్ర జరిగిందని. సరే, అది రాజకీయపరమైన కోణం, ఆమె ఆరోపణలో వాస్తవం ఎంతో కాదు దాని గురించి ఇప్పుడు ప్రమాద నివేదికలు వచ్చిన తర్వాత నిగ్గు తేలుతుంది నిజాలు ఏంటనేది. స్వతంత్ర భారతదేశంలో అంత భారీగా కుట్రలు చేసి ఇక్కడ రకరకాల కారణాలు మనం చూసే ఉంటాం. డాక్టర్ వైఎస్ఆర్ ప్రమాదం జరిగింది, మాధవరావు సింధియా ఇలాగే చనిపోయారు. ఇప్పుడు ఈయన ప్రమాదాలు, అంటే ఈ విమాన ప్రమాదాలు, హెలికాప్టర్ ప్రమాదాలు రాజకీయ నాయకులు తరచుగా ప్రయాణం చేస్తున్న క్రమంలో సాంకేతిక సమస్యలు, మానవ తప్పిదాలు జరుగుతుంటాయి. అనేక అనుమానాలు అనేక కోణాల్లో ఉంటాయి. అది ఆయా పరిస్థితులకు అనుగుణంగా విచారణ జరుగుతుంటాయి. అది భిన్నం, ఒక్కొక్కరి ఇన్సిడెంట్ ఒక్కొక్క భిన్నమైన కోణం. కానీ ఇక్కడ మమతా బెనర్జీ చేసిన ఆరోపణ, అలాగే రాజాసింగ్ చేసినటువంటి ఒక అభిప్రాయాలు, ఇవన్నీ వాస్తవాలా? ఇప్పుడు ఈ విచారణలో ఏం జరగబోతుంది? మీరేమనుకుంటున్నారు? ఒకసారి ఈ రాజకీయ నాయకుల ఆరోపణలకు సంబంధించి ఇక్కడ బీజేపీని ఇండైరెక్ట్గా లేదా డైరెక్ట్గా ఇక్కడ మమతా బెనర్జీ చేసినటువంటి టార్గెట్, ముఖ్యంగా అజిత్ పవార్ ఈ ఏదైతే ప్లేన్ క్రాష్ ఉందో దానికి ఈ ఏదైతే అలయన్స్ నుంచి బయటికి రావాలనుకుంటున్నారనేది ఒక కారణంగా ఆమె చెప్తోంది. సో అది ఇంతవరకు నిజం. మీ ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కెనడియన్ బాంబార్డియన్ ఫ్లైట్. ఇది యాక్చువల్గా ఇది ఈ ఫ్లైట్ 16 సంవత్సరాలు, ఈ 16 సంవత్సరాల ఫ్లైట్ డేటా ట్రాక్ అంతా కూడా ఇదంతా కూడా ప్రస్తుతం బయటకు తీస్తున్న పని కనబడుతూ ఉంది. దీని అంతటిని కూడా ఈ సిస్టమ్ అంతా కూడా ట్రాక్ చేసి దానంతా కూడా బయటికి తీస్తూ ప్రస్తుతం అధికారులు అవన్నీ కూడా డీకోడ్ చేసుకొని వీటన్నిటి కూడా విశ్లేషించుకోవాలి. దానికి కొంత టైం పడుతుంది, దానికి కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, దానికి ఒక సిస్టమ్ ఉంది. ఇదంతా కూడా ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఒక విఐపి. సో అనుమానాలు ఏదైనా ఉండొచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇంకా స్పందించలేదు, వాళ్ళంతా దుఃఖసాగరంలో ఉన్నారు. ఆ రాష్ట్రం అంతా కూడా, మహారాష్ట్ర అంతా కూడా ఇవాళ దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఇంకా ఆయన అంత్యక్రియలు జరగాల్సింది. ఆయన అంత్యక్రియలకు రేపు ప్రధాని కూడా హాజరు కాబోతున్నారు. ఒక మంచి నేత, ఒక స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన వ్యక్తి. ఈయన పృథ్వీరాజ్ చవాన్ దగ్గర డిప్యూటీ సీఎంగా పనిచేశారు, ఉద్ధవ్ ఠాక్రే దగ్గర పనిచేశారు, ఫడ్నవీస్ దగ్గర పనిచేశారు, ఏక్నాథ్ షిండే దగ్గర పనిచేశారు, ఇంతమంది దగ్గర పనిచేశారు. సుదీర్ఘకాలం పాటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిజంగా బలమైన నేత. శరద్ పవార్ నుంచి, ఆయన పెద్దనాయన శరద్ పవార్ నుంచి పార్టీ చీల్చిన తర్వాత ఆయన కూడా మళ్ళీ ఇటు ఎన్డీఏకి మద్దతు ఇస్తూ ఆయన మళ్ళీ వచ్చి ఇక్కడ చేరడం, ఈ మహాయుతి కూటమిలో చేరడం, ఇవన్నీ కూడా సాఫీగానే జరిగిపోయి, ఎక్కడ ఏం లేదు. బట్ ఇప్పుడు ఏదో కొన్ని ఎలక్షన్స్ సంబంధించి ఇక్కడ పూణే, పింప్రి చించ్వాడ ఇట్లాంటి చోట్ల మళ్ళీ శరద్ పవార్ ఈయన కలిసి పోటీ చేశారు. అక్కడ నగరపాలిక. సరే, ఇప్పుడు జిల్లా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రచారానికి వెళ్ళారు. రాజకీయపరమైన కారణాలు, పొత్తులు, ఈ సర్దుబాట్లు కామన్గా ఉంటాయి. కూటమిలో ఎలాంటి ఎక్కడ విభేదాలు అయితే లేవు. కొన్ని ఎందుకు ఫ్రెండ్లీ కాంటెస్ట్ అంటూ డైరెక్ట్గానే ఎవరి బీఫామ్స్ వాళ్ళకి ఇచ్చి పోటీ చేస్తున్న రోజులు ఇవి చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఇవి ఉన్న బీహార్ ఎన్నికల్లో జరగలేదా? ఫ్రెండ్లీ కాంటెస్ట్ అంటూ అటు జేడీ, లాలూ ప్రసాద్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఫ్రెండ్లీ కాంటెస్ట్ అంటూ ఒకరిపై ఒకరు పోటీ చేసుకొని చివరికి వాళ్ళిద్దరు కూడా ఏ స్థాయికి దిగజారని తెలియదా? సరే, ఇవన్నీ వేరే కోణాలు. ఇక్కడ బయటకు వస్తారా, అలయన్స్లో ఉంటారా లేదా అనేది అవి రాజకీయపరమైన కారణాలు, ఆయా సందర్భాలను బట్టి తీసుకునే నిర్ణయాలు. ఈ విమాన ప్రమాదాలకు వాటికి పొంతన పెట్టొచ్చా
నిజంగా అలాంటివి సాధ్యమేనా? మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదేమైనా ఈ ఘటనకు సంబంధించి అయితే సమగ్ర దర్యాప్తు జరుగుతుంది. త్వరలోనే దీనిపై అధికారులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఆ ఏవియేషన్ సంస్థ ఏదైతే ఉందో విఎస్ఆర్ని కూడా ఇప్పటికే, ఎందుకంటే 2023లో ప్రమాదం జరిగిందని చెప్తున్నాం కాబట్టి దాని గురించి కూడా అధికారులను ఆరా తీస్తున్నారు. ఇది 16 సంవత్సరాల ఫ్లైట్ కాబట్టి దాని ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటకు తీసే ప్రయత్నం ఉన్నారు. త్వరలో నివేదిక రాబోతుంది, నిజాలు నిగ్గు తేలబోతున్నాయి. థ్యాంక్ యూ.